జానకమ్మ గారు, వస్తున్నా. జానకమ్మ గారు. ఏమిటి రావుడు ఇలా వచ్చావు? చిన్నబాబు గారి గురించి మీతో చెబుదామని వచ్చానమ్మా. ఏమిటో చెప్పు. పెద్దబాబు గారు పోయిన కాంచి చిన్నబాబు గారి పరిస్థితి ఏం బాగులేదమ్మా. 24 గంటలు తాగుతూ సరిగ్గా భోజనం కూడా చేయటం లేదమ్మా. మీరైనా వచ్చి కాస్త మందలించండి అమ్మా. నాకు తెలుసు జానకి, నువ్వు వస్తావని తెలుసు, నన్ను ఇలా అడుగుతావని తెలుసు. నేను తాగుడు మానేయాలి, పెళ్లి చేసుకోవాలి, అంతేగా? అవును. నిన్నొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏమిటది? నువ్వు సుఖంగా సంతోషంగా కాపురం చేస్తున్నావా? నిజం చెప్పు. నాకు తెలుసు నువ్వు చెప్పలేవు. నిన్ను నువ్వు మోసం చేసుకుని అబద్ధం చెప్పలేవు. నీ కాపురం సుఖంగా లేదు. సందర్భం వచ్చింది కాబట్టి ఒక నిజం చెప్తాను. ఈ నిజం ఆ రోజు నేను నీకు చెప్పగలుగుంటే మన ఇద్దరి జీవితాలు వేరే విధంగా ఉండేవి. జానకి, నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. అంతేకాదు, ఈ రోజుకి ప్రేమిస్తూనే ఉన్నాను. చిన్నబాబు, ఏమిటిది? నువ్వు మాట్లాడేదేమిటో నీకు తెలుస్తుందా? నేను పెళ్ళైన దాన్ని, నాతో ఇలా మాట్లాడకూడదు. జానకి, నేను నిజం చెప్తున్నాను. నిజం చెప్పడానికి కూడా కొన్ని హద్దులుంటాయి. అవన్నీ ఆలోచించబట్టే నువ్వు నాకు దక్కకుండా పోయావు. ఆ పెళ్లి చేసుకుని నువ్వు సుఖపడింది లేదు. నువ్వు లేని నా జీవితానికి ఏ సుఖం లేదు. ఇక ఈ జీవితాలు ఇంతేనా? ఇంతే. ఇంతకన్నా చేసేదే ఉంది? ఉంది. దానికి మరో మార్గం ఉంది. చేస్తావా? ఏమిటది? నాతో వచ్చేయి. ఎక్కడికైనా పోయి సుఖంగా బ్రతుకుదాం. బాగా ఆలోచించు. దీనికి ధైర్యం కావాలి. సాంప్రదాయాలు చట్టుబండ్లు అంటూ ఆలోచిస్తే ఈ ముడి విడదు. మనసులో ముడిపడకపోతే నీ మెడలో వేలాడుతున్న ఆ పసుపు తాడికి 3 ముళ్ళున్నా ఒకటే, 30 ముళ్ళున్నా ఒకటే. ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు. నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి. బాగా ఆలోచించుకొని ఓ నిర్ణయం తీసుకో. నన్ను తాగొద్దని కదా నువ్వు అన్నావు. తాగను. ఎప్పటి వరకు తెలుసా? ఈ రోజు రాత్రి 12 గంటల వరకు నీ కోసం ఊరు బయట తోట దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది. రాకపోతే దీనికి నేను శాశ్వతంగా సొంతం అయిపోతాను. వెళ్ళు. బాగా ఆలోచించుకొని నిర్ణయించుకో. ఆవు జానకి, మురళి నీతో మాట్లాడినంత విన్నాను. కంగారు పడకు, నేనెవరికి చెప్పను. నువ్వు నన్ను చీడ పురుగని పేడ పురుగని చాలాసార్లు అన్నావు. నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు, అవ్వను. ఎందుకంటే నిజానికి నేను పట్టు పురుగు లాంటి పురుషుణ్ణి. పట్టుదారులు లాంటి అందమైన ఐడియాలు ఇస్తాను. నీకు మంచి సలహా చెప్తా విను. మురళి నేను అడిగినంటూ తప్పేమీ లేదు. నువ్వు అతను కూడా వెళ్ళిపో. ఏమిటి నువ్వు అనేది? అవును, మన పురాణాలు తిరిగే చూడు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో. బృహస్పతి భార్య తార తన భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? రాముడు కాలు తగిలి మళ్ళీ మనిషి అయిపోయిన అహల్య కథ మనందరికీ తెలుసు. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? 5గురు భర్తల్ని సుఖపెట్టిన ద్రౌపదిని నువ్వు పతివ్రత కాదు అంటానికి ఈ దేశంలో దమ్ముందా ఎవరికన్నా? అంచేత మురళి అడిగిందంటూ తప్పేమీ లేదు. నువ్వు అతను కూడా వెళ్ళిపో. వ్యవసాయం చేసే మొగుడు, ఎప్పుడు ఏడ్చే పిల్ల, ఇదంతా ఓ పేడకల్లా మర్చిపో. ఈ బంధాలన్నీ తెంచుకుని స్వేచ్ఛగా ఎగిరిపో. పాప ఇంకా నిద్రపోలేదా? నువ్వు ఫోన్ చేసావా? నా భోజన సంగతి నీకెందుకు? నువ్వు వెళ్ళి భోంచే. నాకు ఆకలిగా లేదు. నీ ఇష్టం.
బిడ్డ ఏడుస్తుంటే వినపట్లేదా కనపట్లేదా? నేనేదో ఆలోచిస్తున్నాను. అయినా దానికి పనే ఉంది, ఏడవడం తప్ప. నర్మయ్, బిడ్డ కాస్త కదిలితేనే ఎంత నిద్రలో ఉన్న తల్లి కూడా ఉలిక్కి పెళ్లి వేస్తుంది. అలాంటిది కన్నబిడ్డ కళ్ళ ముందే ఒక్కపట్టి ఏడుస్తుంటే కదలకుండా మెదలకుండా రాయిలా కూర్చున్నావే. నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక తల్లివేనా? ఇప్పుడు ఏం కోపం మునిగిందని ఆ కేకలు? ఏదో ఆలోచనలో ఉంటే పట్టించుకోలేదు. అవునే, నువ్వేది పట్టించుకున్నావు? ఎప్పుడు పట్టించుకున్నావు? కన్న పెట్టికి ఒక్క పూట ప్రేమతో పాలిచ్చావా? లేదు. కట్టుకున్న మొగుడు నాకు ఒక్క పూట శ్రద్ధగా భోజనం పెట్టావా? లేదు. నీకు ఈ మొగుడు అక్కర్లేదు, ఈ సంసారం అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. నీ ఆలోచనలు వేరు, ఆశలు వేరు, నీ కళ్ళే వేరు. అవును అవును అవును, నా ఆలోచనలు, ఆశలు, కళలు అన్నీ వేరు. నిన్ను పెళ్లి చేసుకొని నేను సుఖపడిందేమిటి? గొడ్లకు నీళ్లు పెట్టడం, రోజు నీకు పొలానికి భోజనం తీసుకురావడం, 24 గంటలు ఏడ్చేసి సినిముడని లాడించడం, అంతేగా? నిజం చెప్తే ఎందుకు అరుపులు? నేనెంత చెప్పినా వినకుండా నీకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారు. తప్పు నీది కదే, తప్పంతా నాది. నీకు నా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమ కొద్దీ నెత్తిన పెట్టుకుని ఊరేగాను చూడు, అది నేను చేసిన తప్పే. నీ పెంకితనాన్ని, మంకుతనాన్ని నువ్వు ఏనాటికైనా మార్చుకోలేకపోతావు ఆశపడ్డాను చూడు, అది నేను చేసిన తప్పు. దానికి మగవాణ్ణి దేవుడిగా మార్చినా పశువుగా మార్చినా ఆడదే కారణం. నువ్వు నన్ను దేవుడిగా మార్చే శక్తి నీకు ఎలాగూ లేదు. కనీసం పశువుగానే మార్చదు. పశువుగా నేను మార్చేదేమిటి? పశువుగానే పుట్టావు, పశువుల్లోనే పెరిగావు, పశువుల్లోనే ప్రవర్తిస్తున్నావు. మనసులో ముడిపడకపోయిన తర్వాత నీ మెళ్ళో వేలాడుతున్న పసుపు తాడుకు 3 ముళ్ళున్నా ఒకటే, 30 ముళ్ళున్నా ఒకటే. ఇష్టం లేని కాపురం చేస్తూ నీకు నువ్వు అన్యాయం చేసుకుంటూ నీ భర్తకు కూడా అన్యాయం చేయకు. నీ కోసం అనుక్షణం తప్పిస్తున్న నాకు న్యాయం చేయి. పురాణాలు తిరగేస్తుడు. బృహస్పతి భార్య తారేం చేసింది? భర్త దగ్గర చదువుకోవడానికి వచ్చిన చంద్రుడితో లేచిపోయింది. ఆవిడ్ని పతివ్రత కాదన్నారా ఎవరన్నా? వ్యవసాయం చేసే మొగుడు, ఎప్పుడు ఏడ్చే పిల్ల, ఇదంతా పేడకల్లా మర్చిపోయి అల్లంతో వెళ్ళిపోయింది. నీ కోసం ఊరు బయట గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వస్తే ఇది నాకు శాశ్వతంగా దూరం అవుతుంది, రాకపోతే దానికి నేను శాశ్వతంగా సొంతం అయిపోతాను. బాగా ఆలోచించి నిర్ణయించు, బాగా ఆలోచించి నిర్ణయించు, బాగా ఆలోచించి నిర్ణయించు. నా కోసం వచ్చే, నా కోసం వచ్చే, నా కోసం వచ్చేయి. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोस्तुते। ॐ वैश्वानराय विद्महे लालीलाय धीमहि तन्नो अग्निः प्रचोदयात्। स्वस्ति श्रद्धां मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजारोग्यम्। నరసింహం, నీ కూతురు నాకిచ్చి పెళ్లి చేయరా అంటే నా కూతురు జాతిరత్నము, నువ్వు గులకరాయివే నన్ను హేళన చేస్తావా? అది కూడా నీ జాతిరత్నం ఇంకోటితో లేచిపోతోంది. తెల్లారేసరికి తెలుస్తుంది నీ కూతురు జాతి రత్నమో అసలు జాతి లేని రాయో. సర్వే జన సుఖినో భవంతు, సుఖినో భవంతు.
అక్కడికలా శివశివనం లాంటి మన వంశంలో పుట్టిన ఆ గంజాయి మొక్క నరికేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. వద్దండి. ఆ గంజాయి మొక్కని కన్నా పాపానికి ముందు నన్ను చంపి తర్వాత దాని ప్రాణం తీయండి. చంపండి, చంపండి. మీరు దేవుళ్ళ, మీకు రోజు మేము పూజలు పునస్కారాలు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుని, కష్టాలలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే మీరు ప్రసన్నులై మీ చల్లని దీవెనలు నాకు అందజేస్తారనే నమ్మకంతో బ్రతుకుతున్న మనిషిని నేను. నేను ఎప్పుడు ఎవరికి ఏ పాపం చేశానని ఇంత శిక్ష విధించారు? మీరు కరుణామయుల కస్సాయి వాళ్ళ. అలా నిన్ను పిలిచే అర్హత నాకు లేదేమో. అలవాటైన పిలుపు, మరోలా పిలవడానికి నాకు మనస్సు రాక. అల్లుడు, నేనంటే నీ కోపంగా లేదు. మీరేం చేశారని నాకు మీ మీద కోపం? ఎందుకు చేయలేదు బాబు. అలాంటి నీచురాల్ని కని పాపమే చేశాను. దాన్ని నీలాంటి యోగ్యుడికిచ్చి పెళ్లి చేసి మహాపాపం చేశాను. ఇంతకన్నా ఏం చెయ్యాలి? అల్లుడు, ఇవే చేతులతో నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఈవేళ నిన్ను నలుగురిలోనూ నవ్వుల పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఇవే చేతులతో అది ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఊరి నడిబొడ్డులో నిలబెట్టి ఒక్క ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటాను. అప్పుడైనా నన్ను క్షమిస్తావా? క్షమిస్తావా అల్లుడు? మావయ్య, మనిషిని చంపినంత మాత్రాన పోయిన పరువు తిరిగి వస్తుందా? జానకిని ముక్కలు చేసినంత మాత్రాన ముక్కలైపోయిన మన ప్రతిష్ట మళ్ళీ వస్తుందా? మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించటం, ఆవేశపడటం అనవసరం మావయ్య. మనం చేయగలిగింది ఒక్కటే, ఆమెను మర్చిపోవటం.